సమ్మెలో భాగంగా మరి ఈరోజు 4వ రోజు మేము సమ్మె చేయడము, మరి 4 రోజులైనా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్లే ఉన్నారు. మరి జగనన్నకు అందరు కనిపిస్తున్నారు కానీ మేము కనిపించడం లేదు అంగన్వాడీ టీచర్లుగా. మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కాడికి మీకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మాకెంత రావాలో మీరే ఆలోచించండి. మరి కనీస వేతనం 26,000 అడుగుతుంటే మరి ఇవ్వకుండా ఎంత నిరంకుశత్వంగా మరి ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. మరి అవన్నీ కూడా ఇడిచిపెట్టి మా కోసము ఆయన బయటికి రావాలని తెలియజేస్తున్నాను. మరి మేము అడుగుతుంటే మమ్మల్ని మా ఉద్యోగాలని తాళాలు పగలగొట్టి మరి సచివాలయ ఉద్యోగస్తులతోటి ఎంఎస్కేలతోటి సచివాలయంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క సెంటర్కి ఒక్కరొక్కరిని వేసినాడు. మరి వేసి ఈరోజు వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాము. మరి నీకు కూడా దగ్గరకు వచ్చింది చంద్రబాబు నాయుడుకి వచ్చినట్ల నువ్వు కూడా గద్దె దిగడం ఖాయము. ఖచ్చితంగా ఆడల్లో ఉసిరంతా కొట్టుకొని నువ్వు పోతావు. నెలకు 26,000 అడిగితే ఇంత నిర్బంధాల మళ్ళీ ఎక్కడ న్యాయంగా ఉన్నావు నువ్వు? ఖచ్చితంగా నీకు తల్లి లేదు, చెల్లెలు లేదు, ఎవరు లేరు, అందరు కూడా అట్లే ఉండాలా నీకు? మరి ఈరోజు మేము అడుగుతున్నాము జగనన్నని, అంటే నీకు తల్లి చెల్లి లేదని అందరికి కూడా అట్లే కావాలనా అని అడుగుతున్నా నేను. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ కూడా కల్పించాలని తెలియజేస్తున్నాను. మరి అడుగుతుంటే హక్కులు అడుగుతుంటే కాల రాస్తూ మమ్మల్ని రోడ్డు పాలు చేసిన జగనన్న తొందరలోనే పోతాడని తెలియజేస్తున్నాను. మరి జగనన్న కూడా దగ్గరకు వచ్చిందని తెలియజేస్తున్నాను. మరి పోయే కాలం దగ్గరకు వచ్చింది, మరి అందుకనే ఈ విధంగా చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను అంగన్వాడీ టీచర్లు చాలా ఎత్తున హాజరయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డికి సీమ కుట్టినంతగా లేదు అంగన్వాడీ టీచర్లు అంటే, అక్క చెల్లి అన్నీ అంటాడు. కాబట్టి ఈరోజు సమ్మెకు 4వ రోజు చేరింది. మరి ఇంతవరకు అయింది నెల టీఏ కానీ డిఏ కానీ ఇంతవరకు 2017 నుంచి మాకు అమలు చేయలేదు. మాకు జీతాలు పెంచమంటే మాకు నిర్బంధిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మరి సచివాలయాలు ఆ రోజుల్లో ఆర్డర్ కాపీ ఇచ్చాడా? అంగన్వాడీ టీచర్లకు మాత్రము ఆర్డర్ కాపీ ఇచ్చాడు. ఈరోజు అంగన్వాడీ టీచర్లని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గద్దె దించుతాము. కాబట్టి మీరందరూ సచివాలయం వాళ్ళు వాళ్ళందరూ తాళాలు పగలగొట్టి మా సెంటర్లలో అందరూ విజిట్ చేసి ఎండిఓ ముఖ్యంగా ఎండిఓ గారు వాళ్ళందరినీ సచివాలయాలకి వాళ్ళకి ఆర్డర్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిక, మా జీతాలు పెంచుకుంటే నీ సీఎం ముట్టడి ఖచ్చితంగా చేస్తాం, నీ ఆఫీస్ ఖచ్చితంగా ముట్టడి కంపల్సరీగా చేస్తాం, విజయవాడకి కంపల్సరీగా వస్తాము. అంగన్వాడీ టీచర్ని చాలా చెల్లి అక్క అనుకుంటూనే తిరుగుతున్నావు. ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చావు, ఆ హామీ నెరవేర్చుకుంటే గద్దె ఖచ్చితంగా తీస్తాం. నా పేరు ఎస్ జులేఖ, అంగన్వాడీ వర్కర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు ఏర్పడినంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 సార్లు చర్చలు జరిపి ఒక్క మాట కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా అణచివేయాలని చేసి కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల తర్వాత అంగన్వాడీ సెంటర్లు విధులు బహిష్కరణ చేసి ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి సెంటర్లను ఈరోజు బలవంతంగా తాళాలు పగలగొట్టి ఈరోజు సచివాలయ ఉద్యోగులతోన, మున్సిపల్ ఉద్యోగులతోన, పంచాయతీ డిపార్ట్మెంట్తోన 3-4 డిపార్ట్మెంట్తోన ఈరోజు తాళాలు పగలగొట్టి డ్యూటీలు చేయించాలని చూస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇది 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఆందోళన. పరిష్కారం చేయాలి తప్ప ఈ అంగన్వాడీ ఉద్యోగులని వేరే వాళ్ళతో చేయించడం తీవ్రమైనటువంటి అన్యాయం. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. గ్రామాల్లో వార్డుల్లో అంగన్వాడీ సెంటర్లోకి వచ్చి ఏ ఒక్కరు పని చేయాలని చూసినా మరి తాళాలు పగలగొట్టినా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఇప్పటి వరకు శిబిరంలో శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. మీరు తాళాలు పగలగొట్టినా సమస్యలు పరిష్కారం చేయకుండా చర్చలు ప్రారంభించకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు శిబిరం వరకే ఉన్నాం. రోడ్లు ఎక్కుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని కరపత్రాలు వేస్తాం. ప్రజా సంఘాల మద్దతు కోరుతాం. రాజకీయ పార్టీల మద్దతు కోరుతాం. ఈ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇది రాజకీయ పోరాటంగా చివరికి మారి నీ కుర్చీ దిగిపోయే అవకాశం వస్తుందని చెప్పేసి చంద్రబాబు హెచ్చరిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చలో హైదరాబాద్కి పెట్టినప్పుడు గుర్రాలతో దొక్కించాడు, మరి లాఠీ దెబ్బలు తినిపించాడు, కేసులు పెట్టాడు. మీరు మాత్రం నిర్బంధిస్తున్నారు. పోలీసులతోన సచివాలయ ఉద్యోగులతో బెదిరిస్తూ ఉన్నారు. మరి పగలగొట్టి డ్యూటీలు చేస్తామంటున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. నీ బెదిరింపులకి తాటాకు చెప్పలకి ఇక్కడ ఎవరు భయపడరు. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. నువ్వు చేయిస్తున్నటువంటి డ్యూటీని అడ్డుకుంటాం.
హక్కులు సాధించేంత వరకు రోడ్డు మీద కూర్చుంటాం. ఈ ఉద్యమము తాడో పేడో తెగేంత వరకు తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఆ జరగడానికి కారణం రేపు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.